రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత తాటి మొక్కలను పెంచడానికి గీత కార్మికులు సిద్ధం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 2వ దశలో 500 కాటమయ్య రక్షణ కవచంలను గీత కార్మికులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాజు యువ వికాస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ పథకం ప్రారంభమైందని తెలిపారు. 50,000 నుంచి 5 లక్షల వరకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. కాటమయ్య రక్షణ కవచాలు తాటి చెట్లు ఎక్కేవారు మాత్రమే తీసుకోవాలని, ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత తాటి మొక్కలను పెంచడానికి గీత కార్మికులు సిద్ధం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. గతంలో కూడా ఒకసారి ఇక్కడ కాటమయ్య రక్షణ కిట్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు 500 శాంక్షన్ చేసుకొని 500 మందికి శిక్షణ ఇచ్చి ఇవాళ మళ్ళీ కాటమయ్య కిట్లను పంపిణీ చేసుకుంటా ఉన్నాం. మొదటి దశలో 10,000, ఇప్పుడు 2వ దశలో 10,000, మళ్ళీ 3వ దశకు సంబంధించి కూడా 10,000 ఆర్డర్ ఇచ్చాం. ఎందుకంటే మొత్తం ఒక్కడేసారి ఆర్డర్ ఇవ్వచ్చు, కానీ ఇది ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉండబడేటువంటి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి ఈ కాటమయ్య కిట్ రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని ఇటీవల చాలా దగ్గర కిట్ పెట్టుకున్న తర్వాత జారి కింద పడ్డ వాళ్ళు ఎవరికి కూడా కింద పడినటువంటి వీడియోలు అనేక వచ్చినాయి. చూడండి ఒకసారి, మీరు కూడా ప్రాక్టికల్ ఒకసారి తాటి చెట్టు ఇప్పుడు కిట్ పెట్టుకుని ఎక్కుతున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పోతా ఉన్నారో చూడండి. అలా ఇది ఒక నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదానికి కారణం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టుగా హెల్మెట్ పెట్టుకుంటే మనం హెడ్ ఇంజరీ కాకుండా ప్రాణాన్ని రక్షించుకుంటాం. ఇక్కడ కూడా కాటమయ్య రక్షణ పెట్టుకున్నట్టయితే చెట్టు నుంచి కింద పడ్డా అది పడనివ్వకుండా ఈ తార అనేటువంటిది కాపాడుతుంది. కాబట్టి దయచేసి వృత్తితో పాటుగా ఇది చాలా రిస్క్ పరంగా ఉన్న వృత్తి. ఇది చేసిన స్థాయి లోపల మీరు వాడుకొని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఇంకొక మాట, మార్చి, ఏప్రిల్, మే తర్వాత జూన్లో వర్షాలు పడతాయి. జూన్లో వర్షాలు పడ్డ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 45 లక్షల తాటి ఈత మొక్కలు పెంచినట్టుగా ప్రతి సొసైటీ తాటి ఈత మొక్కలు పెట్టుకోవడానికి ప్రభుత్వ స్థలాల్ని కాలువల పట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బోరు ఊడిస్తా ఫెన్సింగ్ చేసుకుందరు. కానీ వనం పెంచుకునే విధంగా తాటి ఈత మొక్కలు పెంచేటట్టు పనితో ప్రణాళిక చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇబ్రాహీంపట్నంలో కాటమయ్య రక్షణ ప్రారంభం చేసే సందర్భంగా చెప్పిండు, వేరే మొక్కలు పెడితే అవి మళ్ళీ ఫలితాలు ఇయ్యాయి, ఆర్థికంగా ఉపయోగడానికి పనికిరావు. కానీ తాటి ఈత చెట్టు పెట్టినట్టయితే అనేక రకాలుగా ఒక గీత వృత్తికే కాకుండా మట్టతో పాటుగా అన్ని రకాల ప్రతిదీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, దాని తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున చెట్టు పెట్టడానికి, నీళ్లు పోయడానికి కూడా ఈజీఎస్ గా పేమెంట్ ఇస్తారు. కాబట్టి 3 సమన్వయంతో భవిష్యత్తు కాలంలో బీసీ డిపార్ట్మెంట్ ఈ యొక్క గీత పారిశ్రామిక కార్పొరేషన్ తోటి భవిష్యత్తులో 40,000 ఈత మొక్కలు, 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు పెట్టడానికి మీరంతా కూడా మీ ప్రాంతాల్లో సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నా. మనం రేపొద్దున వనం లేకపోతే, ఎందుకంటే రేపటి భవిష్యత్తులో మనం చూస్తూ ఉన్నాం, మనం ఇప్పుడు కుండలలో వండుకుంటున్నారు, పాత వస్తువులు వాడుతూ ఉన్నారు. రాబోయే కాలంలో స్వచ్ఛమైనటువంటి తాటి ఈత కళ్ళు తాగుతున్న ఆరోగ్యం ఉంటుందని మీ దగ్గరికి వచ్చే నాటికి మీ దగ్గర కళ్ళు దొరకాలి అంటే మొక్కలు పెంచాలి. వృత్తి తాటి చెట్టు ఎక్కాలని కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కానీ ఈత చెట్టు ఎక్కడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈత వనాల పెంపుకు సంబంధించి నీరు కూడా ఈత వనం నుంచి వస్తుంది. కాబట్టి మరి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఉండాలన్నటువంటిప్పుడు అధికంగా కల్తీ లేకుండా ఉండాలంటే చెట్లు ఎక్కువ రావాలి. కాబట్టి చెట్లు పెంచేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతారు. రక్షణ, రెండేమో
ఈత చెట్లు తాటి చెట్ల పెంపకం, మూడవది ఇలా రాజీవ్ యువ వికాసం అనే కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ కూడా ప్రారంభించినాం. దాంట్లో అప్లికేషన్లు ఉన్నాయి. అప్లికేషన్లు మీకు ఏది అవసరం అనుకున్నదో 50,000 నుంచి 4 లక్షల రూపాయల దాకా మరి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రాజీవ్ యువ వికాసం కింద కూడా కొంతమందికి ఈ రాష్ట్రంలో 5 లక్షల మందికి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. మీరు కూడా కొంచెం అవసరం ఉన్నటువంటి వాళ్ళు, ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళను ఈ రాజీవ్ యువ వికాసం కింద కూడా అప్లై చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఉన్న నీరా కేవ్ టూరిజం డిపార్ట్మెంట్ కింద ఉండే దాన్ని మరి పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో దాన్ని గీతా కార్పొరేషన్కు అప్పచెప్పడం జరిగింది. అది కూడా గీతా సంఘాల వాళ్ళు మాత్రమే దాన్ని నడపడానికి అక్కడ ఉండబడేటువంటి మీరు ఎప్పుడైనా పోయి చూసినప్పుడు నెక్లెస్ రోడ్లో నీరా పార్క్ ఉంటుంది, పోయి చూసిరండి. ఆ నీరా పార్కును కూడా రాబోయే కాలం లోపల గీతా పారిశ్రామిక కార్పొరేషన్ ద్వారా నడిపించే కార్యక్రమం చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తూ, దయచేసి మీ గ్రామాల్లో మీరంతా కూడా అందరిని కలుపుకొని అన్ని రకాలుగా అందరూ అభివృద్ధి జరగడానికి అవసరమైన విధంగా ఉంటూనే మీరుగా ఈ వృత్తిని మీకు సంబంధించిన స్థలమో చెట్టో లేదా ఇతరత్ర విద్యార్థులకు సంబంధించి చదువుకునే పిల్లలకు సంబంధించో కిట్టుకు సంబంధించి అన్ని రకాలుగా బాగుండాలని ఎల్లవతని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ కాటమయ్య రక్ష కొంత కోయన నుంచి వాళ్ళు చెప్పారు, కొంతమంది తాటి చెట్ల ఎక్కడి వాళ్ళకి ఇచ్చిరని. చెట్ల ఎక్కడి వాళ్ళు తీసుకోకూరి, చెట్ల ఎక్కడోలే వాడుంది, తీసుకొని ఇంట పెడితే ఉపయోగం ఉండదు. చెట్ల ఎక్కడోలే తీసుకోండి, అది ఉపయోగించండి, తీసుకుపోయి ఇంట్లో దాచిపెడితే లాభం లేదు, దాన్ని వాడండి, ప్రమాదం నుంచి రక్షింపబడండి అనే మాట కోరుతూ మీ అందరికి మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.